రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన విద్యుత్ కొనుగోలుపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఎలక్ట్రిసిటీ విచారణ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఈ పిటిషన్పై నిన్న విచారణ జరగాల్సి ఉన్న నేటి ఉదయం విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. సీనియర్ లాయర్ అందుబాటులో లేకపోవడంతో ముందుగా కేసీఆర్ తరఫు లాయర్ మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. సుప్రీంకోర్టు పనివేళలు ముగిసే టైంకి కేసు బెంచ్ దగ్గరకు రావడంతో విచారణ నేటికి వాయిదా వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన విద్యుత్ కొనుగోలుపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఎలక్ట్రిసిటీ విచారణ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్పై నిన్న విచారణ జరగాల్సి ఉన్న నేటి ఉదయం విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. సీనియర్ లాయర్ అందుబాటులో లేకపోవడంతో ముందుగా కేసీఆర్ తరఫు లాయర్ మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. సుప్రీంకోర్టు పనివేళలు ముగిసే టైంకి కేసు బెంచ్ దగ్గరకు రావడంతో విచారణ నేటికి వాయిదా వేశారు.